ప్రధాని మోదీ కారణ జన్ముడని రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ అన్నారు. వసుంధర బెల్డెక్స్ ఆధ్వర్యంలో రాఘవ్ రచించిన సిద్ధేశ్వర స్వామీజీ జీవిత చరిత్ర యోగస్థ తెలుగు అనువాద పుస్తకావిష్కరణ కార్యక్రమం త్యాగరాయ గాన సభలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కె లక్ష్మణ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రాచీన కళలు అలవాట్లు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వయసులో ఏ రకమైనటువంటి వ్యాపకాలు లేకుండా మితమైన ఆహారంతో ఇవాళ ప్రపంచానికే ఒక కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా ఇవాళ వారు ఉన్నారంటే దాని వెనుకాల ఉండే రహస్యం హిడెన్ ఎజెండా. వారు రోజు 2 గంటలు యోగా ప్లస్ మెడిటేషన్. దర్ ఇస్ ఓన్లీ ద సీక్రెట్ బిహైండ్ హిస్ హెల్త్ ఫిట్నెస్. అందుకనే వారు చెబుతూ ఉంటారు, మీరు ఫిట్గా ఉండండి, ఆ రకంగా సమాజాన్ని ఫిట్గా పెట్టండి, దేశాన్ని కూడా ఫిట్గా ఉంచండి. కాబట్టి ఇటువంటి ప్రాచీన కళలు, ప్రాచీనమైనటువంటి అలవాట్లు ఏ వేదాల్లో పురాణంలో మనం ఆ రోజు నేర్చుకున్నామో ఈరోజు అన్నీ కూడా కనుమరుగవుతున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా మన ఈ వెస్టర్న్ కల్చర్ ఇవాళ మన పిల్లలు కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 11 సంవత్సరాలు మీరు కల్లారా చూస్తున్నారు. ప్రధానమంత్రిగా మోదీ గారు ఒక్కరోజు కూడా జబ్బు పడినటువంటి దాఖలాలు లేవు. ఒక రోజు కూడా వారు మరి విశ్రాంతి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. చివరికి తన తల్లి చనిపోతే ఆ రోజు దహన సంస్కారాలు పూర్తి చేసుకొని ఉదయం మళ్ళీ 9 గంటలకు కార్యక్రమాలు పూర్తి చేసుకొని 10 గంటలకు మళ్ళీ వారు కార్యాలయానికి వచ్చారంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక నిబద్ధత, వారు ఒక కారణ జన్ముడుగా వారు